తిరుమల శ్రీవారిని మాజీ మంత్రి విశ్వరూప్, అవంతి శ్రీనివాస్, బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక దర్శించుకున్నారు. ఉదయం నైవేద్య సమయంలో శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. వారికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం తర్వాత రంగనాయక మండపంలో వేదార్చకులు వేదాశీర్వచనాలు అందజేసి పట్టు వస్త్రాలతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జగన్నాయకుడు శ్రీమన్నారాయణుడు మరి ఎన్నిసార్లు వారిని దర్శించుకున్న అనుభూతి వేరు, ఆనందం వేరు. ముఖ్యంగా ఈ రోజున మళ్ళీ మొన్న వైకుంఠ ఏకాదశి తర్వాత రావడం జరిగింది, కొన్ని దర్శనాలు జరిగింది. ముఖ్యంగా ఈ రాష్ట్రం అన్ని రంగాలుగా బాగుండాలి, మళ్ళీ జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తల్లిదండ్రులు కూడా బాగుండాలి, సంతోషాలతో. ముఖ్యంగా మా భూమి నియోజకవర్గ ప్రజలు అందరూ కూడా సంతోషం ఉండాలి, మళ్ళీ ప్రభుత్వం రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసి వచ్చినా కూడా విజయం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిదే. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి సంక్షేమం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. ప్రతి మహిళని లక్షాధికారం చేశారు. ప్రతి కుటుంబం కూడా మినిమం 4 లక్షల నుంచి 10 లక్షల రూపాయల వరకు ఇవాళ సంక్షేమం అందింది. 2.76 lakhs crore రూపీస్ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందించారు. ఎక్కడా కూడా అవినీతి తావు లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగించారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన గురించి తెలియకుండానే జగన్మోహన్ రెడ్డి గారికి 51% ఓట్లతో 85% సీట్లతో 151 సీట్లు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత తప్పనిసరిగా ప్రజలందరూ కూడా ఈ రాష్ట్ర